మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. రక్త సంబంధాలు మాత్రమే కాదు, కానీ మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే. మరి మా అమ్మ ప్రభుని యేసుక్రీస్తు పిలుపునందుకని నిత్యగృహంలో ప్రవేశించినప్పుడు మీలో అనేక మంది మాకు ఫోన్ చేశారు, మమ్మల్ని పరామర్శించారు, మా కోసం ప్రార్థన చేశారు. అటు వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అమ్మ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, తలస్తున్నప్పుడు గుండె గురించి నేను చదివాను. ప్రతిరోజు మన గుండె 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ప్రతి సంవత్సరము 365 లక్షల సార్లు గుండె కొట్టుకుంటుంది. మా అమ్మ జీవించినంత కాలంలో 250 బిలియన్, 250 క్రోర్స్, 2.5 బిలియన్. మా అమ్మ జీవించిన 81 సంవత్సరాల్లో 250 కోట్ల సార్లు ఈ గుండె కొట్టుకుంది. ఆ గుండె చివరిసారి కొట్టుకునేప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నాను. ఆ జీరోకి వచ్చింది గుండె. నాకు చాలా భయం వేసింది. ప్రతిరోజు దేవుని స్తుతించడానికి దేవుడు మనకి కారణాన్ని ఇచ్చాడు. ప్రతిరోజు దేవుని మనం స్తుతించడం నేర్చుకోవాలి. మా అమ్మ నా జీవితాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేసింది. ఒక వాక్యం నాకు గుర్తుకొస్తాయింది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36, 37 వచనాలు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఇంకో వాక్యం కూడా చదువుతాను, 22వ వచనము. ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. మా అమ్మ జీవించిన 81 సంవత్సరాలు దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని, దేవుని సంకల్పాన్ని తెలుసుకుంది. ఆ దేవుని సంకల్పాన్ని తెలుసుకొని తన తరం వారికి సేవ చేసి ప్రభువునందు నిద్రించింది. మరి గత మార్చి 1వ తారీఖున మా అమ్మ అడ్రస్ మారిపోయింది. మా అమ్మ జీవించిన స్థలం మారిపోయింది. మా అమ్మ సహవాసం మారిపోయింది. ప్రస్తుతం దేవదూతలతోనూ పరలోకన పరిశుద్ధులతోనూ సహవాసం చేస్తాయింది. మా అమ్మ స్వాస్థ్యం మారిపోయింది. పరలోకంలో వాడబారని స్వాస్థ్యాన్ని మా అమ్మ కోసం దేవుడు దాచి ఉంచాడు. మా అమ్మ జీవితంలో అనేక పాఠాలు నేను నేర్చుకున్నాను. మరి సుమారుగా 2014వ సంవత్సరం అమెరికా దేశాన్ని విడిచి మాతృభూమి మాతృదేశానికి వచ్చాము. అప్పుడు మరింతగా సమయాన్ని మా తల్లితో నేను గడిపేవాడిని. మా తల్లి నేర్పించిన ఒక పాఠం ఏంటంటే, ఈ పరిచర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, నమ్మదగిన వారిని చుట్టూ ఉంచుకోవాలి. ఈ పరిచర్ అంటే సాదాసీదా పరిచర్ కాదు. ఈ పరిచర్లో నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే నమ్మకత్వం గల ప్రజల్ని చుట్టూ ఉంచుకోవాలి. చిన్న మెరిసేదంతా బంగారం కాదు. నిన్ను పొగిడే వారందరూ కూడా నీ పట్ల సదుద్దేశం కలిగి ఉండకపోవచ్చు. మంచి వారిని చుట్టూ ఉంచుకొని అమ్మ నాకు పాఠం నేర్పింది. అమ్మ అదే సమయంలో కొన్ని వందల జీవితాలను, వేల జీవితాలను మేము ప్రభావితం చేశాము. ఎవరినైతే నమ్మామో, ఎవరికైతే ఆశ్రయం ఇచ్చామో, నమ్మిన వారే మాకు ద్రోహం చేశారు అని అమ్మ చెప్పింది. పరిచర్లో అనేక మంది నమ్మక ద్రోహం చేస్తారు అని ఒక పాఠం నేర్పించింది. ఆ పాఠంలోంచి విలువైన సత్యాలు నేను నేర్చుకున్నాను. అంత మాత్రమే కాదు, కానీ అమ్మ జీవితంలో నేర్చుకున్న మరొక పాఠం ఏంటంటే, అనుదినము దేవుని వాక్యాన్ని చదివేది. అమ్మ సుమారుగా 76, 77 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మరి కళ్ళజోడు లేకుండా చక్కగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మరి చదువుతూ మాత్రమే కాదు, కానీ చదివిన వాక్యాన్ని ధ్యానించి పఠించడం కూడా నేను చూశాను. ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా చిన్న వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీ పట్ల గొప్ప సంకల్పం ఉంది, దేవుడు నిన్ను బహుగా అభిషేకించాడు, వాడుకున్నాడు, మన కుటుంబంలోనికి రక్షణ రావడానికి నీవే కారణం, నీ ద్వారా దేవుడు అద్భుతం చేశాడు, నీ ద్వారా ఈ కుటుంబంలోకి వెలుగు వచ్చింది, ఆ వెలుగును ప్రకాశింప చేయాలి, దేవుడు ఇంకా అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఆ అపోస్తల కాలంలో చేసిన కార్యాలు నీ ద్వారా దేవుడు చేస్తాడు అని అమ్మ మాట చెప్పిందండి. ఎప్పుడైతే ఆ మాట చెప్పి నా కోసం అమ్మ ప్రార్థన చేసిందో అప్పటి నుంచి మరి మెస్సే ఫెలోషిప్ సంఘం ఆటనగర్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు
ఊహింప శక్యము కానీ కార్యాలు దేవుడు సంఘములో జరిగిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మరొక పాఠాన్ని కూడా నేర్చుకున్నాను. అమ్మ షీఈ్ ఎ డిసర్నింగ్ ఉమెన్, అంటే మంచి వివేకము గల వివేచన గల స్త్రీ. అమ్మని ఒక షునేమిరాలతో నేను పోల్చగలను, గనురాలైన స్త్రీ. షీ వాజ్ ఎ జనరస్ ఉమెన్, దాతృత్వం గల ధారాళం గల స్త్రీ. ఎంతోమందికి ఆతిథ్యం ఇస్తూ నేను చూశాను. అల్లాడు షూనేమిరాల ఇంటికి ఎలీషా వెళ్ళినప్పుడు ఆ ఎలీషా కోసం మంచము బల్ల పీట దీపం ఉంచిందిగా, అలాగే దైవ సేవకుల కుటుంబంలో నేను పెరిగాను. ఎందరో సేవకులు ఇంటికి వస్తూ ఉండేవారు, ఎందరికో ఆతిథ్యాన్ని అతిథి సత్కారాన్ని అమ్మ చేసింది. అవన్నీ నేను చూసి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానుగా. ప్రజలు లేటుగా వచ్చినప్పుడు, ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా వారిని పరామర్శించి వారి కోసం వేడి భోజనం వండి పెట్టు. దైవ సేవకులుగా మాత్రమే కాదు కానీ విశ్వాసాలు కూడా అమ్మ ఆతిథ్యం ఏంటో నేను చూశాను. అంత మాత్రమే కాదు కానీ పేదవారి కోసం అమ్మ చనిపోయే ముందు చెప్పిన ఒక మాట నాకేంటంటే, చిన్నాడ కేర్ ఫర్ ద పూర్, పేదవారిని పట్టించుకో, పేదవారిని అలక్ష్యం చేయబాకు. దేవుడు నీ జేబు నిండా డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు దేవుని సేవ కోసం ఖర్చు పెట్టి, ఒక చేత్తో దేవుడు డబ్బులు ఇస్తే మరొక చేత ఆ డబ్బులు ఖర్చు పెట్టని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పడం కారణంగా కొన్ని సంవత్సరాల క్రితం కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్ అని ఒక కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఆరంభించాము. ఇప్పటి వరకు సుమారుగా 500 పైగా మరి పేద మహిళలు ఉచిత కుట్టు శిక్షణలో శిక్షణ పొందుకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. మరి ఎన్నో జీవితాలు అమ్మ జీవితం ద్వారా ప్రభావితం చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి అమ్మకున్న ఆశ ఏంటంటే పేదల్లో మరి పేదల పట్ల కనికరం చూపించాలి, కటాక్షం చూపించాలి, దయ చూపించాలి, ప్రజల పట్ల సహనం చూపించాలనే పాఠాన్ని కూడా అమ్మ నాకు అనేక సార్లు నేర్పించింది. అంత మాత్రమే కాదు కానీ నేను స్వస్థత పొందుకున్న తరువాత అమ్మ ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించింది. పామరు చర్చపు గారి చర్చిలో కుంజమ్మ గారి ద్వారా రక్షణ పొందారు. మా నాన్నగారు అమ్మ ఇద్దరు రక్షణ పొందారు. ఆ రక్షణ పొందిన తరువాత విజయవాడ పట్టణానికి వచ్చి చర్చపు గారు మహాసభలు జరుగుతూ ఉండగా పి వర్గీస్ గారి ద్వారా బాప్తిసం పొందారు. ఆ బాప్తిసం పొందిన తరువాత మరలా తిరిగి పామరు సంఘానికి వెళ్ళి అక్కడ తనకున్న మంగళసూత్రాన్ని ఆ చర్చిలో కానుగ్గా వేసింది. నేను అడిగాను ఒకసారి, అమ్మ మంగళసూత్రం ఎందుకు తీసేసావు అమ్మ అన్న. దేవుడు నాతో మాట్లాడాడు అంది. ఏం మాట్లాడమ్మా అన్న. అప్పుడు అమ్మ ఏందంటే, నేను పరలోకములో బంగారు వీధుల్లో నడవబోతున్నాను, ఆ బంగారు వీధుల్లో నడవబోతున్నాను కాబట్టి ఆ ఏదైతే నా పాదాల కింద ఉందో అది నా మెడలో ఉండకూడదని అమ్మకు ఆ రోజు ఆలోచన వచ్చిందంట. మరి గొప్ప వేదాంత పండితురాలని కూడా నేను అనుకుంటున్నాను. వాక్యాన్ని పఠించింది, ధ్యానించింది. అనేక మంది జీవితాల్లో ఆధ్యాత్మిక చైతన్యానికి అమ్మ దోహదపడింది. అంత మాత్రమే కాదుగా మా అమ్మ ఎప్పుడు కూడా డబ్బును ప్రేమించలేదు, ఆస్తి గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మరి మా అమ్మకున్న ఒక ఆశ ఏంటంటే, అమెరికా దేశంలో మేము ఉండకూడదు, కుటుంబ సమేతంగా ఇండియా వచ్చేయాలి. మరి దేవుడు ఆ రోజు మాట్లాడినప్పుడు మా అమ్మ మాత్రమే కాదు కానీ మా మామయ్య గారు గొల్లపల్లి మోజెస్ చౌదరి గారు కూడా మా కోసం ఎంతో ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు. ఇట్లా మా తల్లిదండ్రులు మరి అనేక మంది కన్నీరు కాచడం కారణంగా పూర్తిగా 2014 సంవత్సరంలో నేను ఇండియా దేశం వచ్చాను. ఆ వచ్చిన కాడ నుండి మా అమ్మ చెప్పేది ఏంటంటే, అనవసరంగా పిల్లల్ని అమెరికాలో పెంచారా, ఇండియాలో పెంచితే కనుక మీ పిల్లలిద్దరిని కూడా నేను డాక్టర్లు చేసేవాడిరా, లేకపోతే సేవకులు చేసేవాడిని. అమ్మ అప్పుడప్పుడు నాతో సరదాగా అమ్మ మాట్లాడుతూ ఉండేది. మరి ఎంతో ప్రేమించింది. ముఖ్యంగా అమ్మ నేను స్వయంగా చేస్తూ నేను చూశాను. బస్సు ఎక్కడానికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు తన హ్యాండ్ బ్యాగ్లో కరపత్రాలు పెట్టుకునేది. ఆ కరపత్రాలు పెట్టుకుని వెళ్ళిన వారికల్లా కరపత్రాలు ఇస్తూ ఉండేది. ఆ కరపత్రం పేరు మరణాన్ని నుంచి జీవానికి అనే కరపత్రం తీసుకుంది. మరి ఆమె స్వతంత్రంగా ఇరుగు పొరుగు వెళ్ళి ఎన్నో కరపత్రాలు అనేక మందికి తన చేతి ద్వారా అందజేసింది. అమ్మ గురించి చెప్పాలంటే కనుక మరి చాలా ఎక్కువ సమయం పడుతుంది. నిలకడగల భక్తి, నిలకడగల విశ్వాసాన్ని చూశాను. ఎప్పుడూ సణుగుతం కానీ గొణుగుతం కానీ ఎప్పుడు కూడా భయం కూడా అమ్మలో లేదండి. అమ్మ ఒకసారి నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే, గుణదల్లో ఉండగా మా ఇంటి చుట్టూతో కూడా ముళ్ళకంచి ఉండేది. ఆ ముళ్ళకంచి వచ్చి తాసుపాములు బయటకు వస్తూ ఉండేవి. ఆడి తర్వాత ప్రసాదంపాడులో ఉన్న అక్కడ కూడా పాములు బయటకు వస్తూ ఉండేవి. మరి తర్వాత తులసి నగర్ వచ్చినప్పుడు కూడా పాములు బయటకు వస్తూ ఉండేది. అమ్మ పామును చూసినప్పుడు కూడా భయం లేదు అసలు. అమ్మ ఎందుకు భయపడి పారిపోతున్నా వెంటనే కర్ర తీసుకుని పామును చంపడం నేనే నా కళ్ళతో నేను చూశాను. ఎంతో ధైర్యం గల, ధీటైనటువంటి విశ్వాసం గల, మంచి భక్తి గల జీవితాన్ని అమ్మ చిరాకు పట్ట ఎప్పుడు నేను చూడలేదు. అమ్మ ఎప్పుడు కృంగటం కూడా నేను చూడలేదు. ఎప్పుడు మరి ధైర్యంతో, నిబ్బరంతో మరి పరిచయం ఇంతవరకు వాళ్ళు కొనసాగించారు. మరి అమ్మ ఒకటే కాదు కానీ నాన్నగారు అమ్మ ఇద్దరు కలిసి
మరి ఎక్కడ వారి ఒకరిలో మనస్పర్ధలు ఎప్పుడు నేను చూడలేదుగా. ఎప్పుడు అరుచుకోవటం కానీ కేకలు పెట్టుకోవడం కానీ చూడలేదు. మా అమ్మ ఎప్పుడు చూసినట్లేదు బిహైండ్ ద సీన్స్, తెర వెనుక ఉండి ప్రార్థన చేస్తూ నాన్నగారిని ప్రోత్సహించింది. మరి ఈరోజు అమ్మ లేకపోవడం నాకెంతో దుఃఖకరంగా ఉంది. ఎందుకంటే చిన్నాడా చేపల కూర వండాను నీకోసం, నానమ్మతో చేపల కూర పంపిస్తున్నాను. లేకపోతే చిన్నాడా నీకోసం రొయ్యల కూర వండాను, నానమ్మతో నీకు రొయ్యల కూర పంపిస్తాను. ఎంతో ప్రేమ నా పట్ల చూపించింది. నేను అనుకుంటాను ఇంట్లో అందరికంటే నన్నే ఎక్కువ మా అమ్మ ప్రేమించింది అనుకుంటాను. మా అన్నయ్య మా అక్కయ్య దాన్ని అంగీకరించకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరికంటే నన్నే ఎక్కువ అమ్మ ప్రేమించింది. మరి అంత మాత్రమే కాదు, కానీ మా అమ్మ కృతజ్ఞత భావం గల స్త్రీ. హాస్పిటల్లో ఉండగానే దేవుడు నన్ను హాస్పిటల్లో విడుదల చేస్తాడు, విడుదల బయటకు రాగానే సేవకులందరికీ కానుక పంపించాలని అమ్మ చెప్పింది. కృతజ్ఞత భావం, అట్టి కృతజ్ఞత భావాన్ని నేను కూడా నేర్చుకున్నాను. మరి అమ్మ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అపోస్తుల కాలంలో జరిగిన కార్యాలు నా స్వంత కళ్ళతో నేను చూశాను. మరి అమ్మ ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంది. మరి ఇప్పుడు బీపీ మెడిసిన్తో సుమారుగా అమ్మ చనిపోయే ముందు సుమారుగా 20 రకాల ట్యాబ్లెట్స్ వాడింది. ఇప్పుడు మెడిసిన్స్తో సంబంధం లేదు. మరి ఇప్పుడు నిత్య మహిమలో దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకుంటాయింది. మరి అమ్మను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, అమ్మను బట్టి ఎంతో నేను గర్విస్తున్నాను. అమ్మ ప్రార్థన కారణంగా, నాన్నగారి ప్రార్థన కారణంగా, దైవ సేవకులు భక్తవత్సలరావు గారి ప్రార్థన కారణంగా, నా స్వస్థత కారణంగా మా కుటుంబంలో రక్షణ వచ్చింది. ఆ కారణాన్న నా యొక్క తల్లికి నేను నిండు మనసుతో నేను వందనాలు చెల్లించాను. మరి మా పిల్లలు కూడా ఉండారుగా. మాకు 3 ఆడపిల్లలు దేవుడిచ్చారు. మొట్టమొదటి పాప సుచరిత ప్రస్తుతం అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాయింది, తనకు వివాహమైంది. మా రెండవ పాప సుప్రియ, తను ఆస్ట్రేలియా దేశంలో ఉంది. మరి తన ప్రాణమంతా ఇక్కడే ఉంది. ఎందుకని రాలేదంటే తనకు 3 మాసాల పాప ఉంది కాబట్టి ఆ పాపను తీసుకురావడం చాలా కష్టమవుతుందని తీసుకురాలేదు. మరి 3వ పాప సునీత, వేవ్ యువర్ హ్యాండ్. మరి ఈ 3 అంత మాత్రమే కాదు, కానీ అన్నిటికంటే నా భార్య కూడా ఉంది ఇక్కడ. మరి నా తల్లిదండ్రులు ఎంతో కన్నీరు కార్చారు. వాళ్ళ శ్రమ నేను చూశాను, మా నాన్నగారి శ్రమ నేను చూశాను, మా అమ్మ నేను శ్రమ నేను చూశాను. మరి ఎన్నో పస్తులు ఉన్నప్పుడు కూడా మాకేమీ కొదువు లేకుండా మాకు కావలసిన అన్నింటినీ కూడా వాళ్ళు సమకూర్చారు. ఈరోజు కూడా మా నాన్నగారు, చిన్న మేము ఉండాము, నువ్వు ముందుకెళ్ళు, పరిచయలో ముందుకు సాగు, దేవుడు పరిచయను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని అభయం ఇస్తూ ప్రతిరోజు మమ్మల్ని ధైర్యపరుస్తున్నారుగా. వారిని బట్టి నేను ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. మరి ఇప్పుడు సుచరిత వెంకటరావు గారు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. Thank you for coming to celebrate my Nanama today. It's been really special that we get to be here to celebrate our life with all of you. So thank you for coming. మా నాయనమ్మ గారి జీవితాన్ని గురించి ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు అందరూ ఈ విధంగా సమావేశమైనందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. My relationship with Nanama was from a distance because we grew up in the US. నాయనమ్మతో నా సంబంధం చాలా కాలం నుంచి ఉంది. అయితే మేము మరి అమెరికా దేశంలో పుట్టి పెరిగిన వారముగా ఉన్నాము. We also had a little bit of a language barrier which made communication very interesting. మరి ప్రాముఖ్యంగా మాకున్నటువంటి భాషాపరమైనటువంటి సమస్య కారణంగా నాయనమ్మతో సంభాషించడం మాకు కొంచెం కష్టం అనిపించేది. There's one summer that my sisters and I came and stayed with my Nanama and Tata, and we didn't have translators. ఒక వేసవి కాలము నేను నా సోదరి వచ్చి నాయనమ్మతో తాతతో మేము కొద్ది రోజులు ఉన్నాము. ఆ సమయంలో మా మధ్యలో ఈ విధంగా అనువాదం చేసేవారు ఎవరు లేరు ఆ సమయంలో. So we used a lot of hand motions and broken English to talk to each other. సో నాయనమ్మతో తాతతో మాట్లాడడానికి చేతి సైగలు మరియు వచ్చి రాని ఇంగ్లీష్తో వాళ్ళు మాట్లాడుతుంటే మేము వాళ్ళతో మొత్తం మీద ఎట్లాగో సంభాషించే వాళ్ళం. And of course we were still very well fed, like everybody has been saying. My Nanama kept us very well fed. మరి మీరందరూ సాక్ష్యం చెప్తున్నట్లుగా నాయనమ్మ తాతతో ఉన్నటువంటి ఆ దినాలన్నింటిలో నాయనమ్మ మా పొట్టలను మాత్రం బాగా నింపుతూ ఉండేవారండి. మాకు కావాల్సినవన్నీ చేసి పెడుతూ ఉండేవారు. Even though it was hard to communicate sometimes, I always understood my Nanama's faith. ఆమెతో సంభాషించడం కష్టమైనప్పటికీ ఆమె యొక్క విశ్వాసాన్ని మాత్రం నేను చాలా బాగా గమనిస్తూ ఉండేదాన్ని. And because of her, of course, our whole family is in ministry. మరి ఆమె విశ్వాసం కారణంగా, ఆమె ప్రార్థన కారణంగా కుటుంబం అంతా కూడా ఈ రోజున పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు.
And in a way, growing up like that is a huge blessing, but there's also a burden there. మరి ఆ విధంగా అటువంటి కుటుంబంలో పెరిగి పెద్ద అవటం ఒక పక్క ఆశీర్వాదకరమైనదే, మరో పక్క అదొక పెద్ద బాధ్యతతో కూడినది కూడా. A burden because there's so many people that need to know Jesus and want to know Jesus. ఎందుకు అది బాధ్యతాయుతమైనది అని అంటే, ఇంకా క్రీస్తుని ఎరుగనటువంటి వాళ్ళు, క్రీస్తుని తెలుసుకోవలసినటువంటి వాళ్ళు చాలా మంది ఇంకా మిగిలే ఉన్నారు. And a blessing because I always knew my role and my calling was to be a minister of the gospel to those people. అటువంటి కుటుంబంలో పుట్టి పెరగటం ఆశీర్వాదకరం. ఎందుకనంటే నేను నా పిలుపుని, నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను గుర్తెరగలిగాను. I will always remember my Nonama's faith. మా నాయనమ్మ యొక్క విశ్వాసాన్ని నా జీవితకాలం అంతా నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. She had her own personal relationship with God. దేవునితో ఆమెకున్నటువంటి వ్యక్తిగత సంబంధం He spoke to her directly. చాలా బలీయమైనది. దేవునితో ఆమె ప్రత్యక్షంగా దేవునితో ఆమె మాట్లాడుతూ ఉండేవారు. And she obeyed God and he directed her footsteps. ఆమె దేవునికి లోబడుతూ ఉండేది. ఆమె అడుగులని దేవుడే ఆమెను చేయి పట్టుకుని ముందుకు నడిపించారు. And because of her relationship with God, I was always taught and saw that I could have my own. ఆమె దేవునితో గడిపినటువంటి ఆ సహవాస సంబంధాలను చూసినటువంటి నేను కూడా అదే విధంగా దేవునితో సహవాసం చేయగలను అనేటువంటి నిశ్చయతలోనికి వచ్చాను. And that I could have my own personal conversations with God. నేను కూడా దేవునితో వ్యక్తిగత సంభాషణలు జరిపేటువంటి స్థాయిలోకి నాయనమ్మ కారణంగా వెళ్ళటం జరిగింది. And of course that's changed my life. మరి అది నా జీవితాన్ని చాలా మార్చివేసింది. It's so touching to see everyone here and to see all the videos. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ చూడటం, అదేవిధంగా వీడియోస్లో మీరు చెప్పినటువంటి సాక్ష్యాలను వినటం ద్వారా నా హృదయం ఎంతో కదిలించబడింది. And just to see all the lives that were touched by my Nonama. మా నాయనమ్మ గారి ద్వారా మరి ఎంతమంది జీవితాలు ప్రభావితం చేయబడినాయో చూడటం, వినటం నాకు చాలా సంతోషంగా ఉంది. I especially think of my dad because he was so obsessed with his mom. మరి మా నాన్నగారిని చూస్తే ఆయన హృదయం అంతా కూడా వాళ్ళ అమ్మతో నిండిపోయిందండి. There were times where I would go to him 3 times over the day and he would say, "Oh, I'm talking to my mom." రోజులో 3 సార్లు ఆయనకి ఫోన్ చేయాలని ట్రై చేస్తే ఆ 3 సార్లు కూడా ఆయన వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్నట్లు నాకు కొన్నిసార్లు సమాధానం వచ్చేది. And now that my baby niece Paisley is here, my dad sings the same songs to her and does the same funny noises that our Nonama did to us when we were kids. మరి మా అమ్మాయి భారతదేశానికి వచ్చినప్పుడు మా నాయనమ్మ ఎటువంటి పాటలు పాడేవారో, ఎటువంటి హాస్యాస్పదమైనటువంటి ధ్వనులు చేసేవారో మా నాన్నగారు కూడా మా పాపతో అదే విధంగా అదే పాటలు పాడారు, అదే ధ్వనులు చేసేవారు. And it's just really funny and really cool to see the legacy passed down. మరి ఆమె చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఆమె ఉంచి వెళ్ళినటువంటి మాదిరి బహు అనుసరణీయమైనది. My Nonama story should inspire us all to walk in our callings very boldly. మరి దేవుడు పిలిచినటువంటి పిలుపులో ధైర్యంగా జీవితంలో ముందు కొనసాగాలి అని చెప్పి నాయనమ్మ గారు బోధించారు. She was bold in her faith. ఆమె తన విశ్వాసంలో చాలా ధైర్యంగా ఉండేది. And she loved everyone around her very well. మరి అందరినీ కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేది. And most importantly, she made sure we were always full. మరి అన్నిటికంటే ప్రాముఖ్యంగా మా పొట్టలు ఎప్పుడూ కూడా నిండుగా ఉండేట్లుగా ఆమె చూస్తూ ఉండేది. So stay well fed today. ఓకే, మీరందరూ కూడా ఈరోజు మంచిగా భోంచేసి వెళ్ళాలని నేను కోరుతున్నాను. So my sister Supriya couldn't be here, so she just sent a message that I'll read. నా సహోదరి సుప్రియ ఇక్కడ మనతో పాటు ఉండలేకపోయింది, అందుకని ఒక సందేశాన్ని ఆమె పంపించింది. She said, "Greetings from the Sunshine Coast in Australia. ఆస్ట్రేలియా నుంచి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. While I'm saddened to not be in India to celebrate my Nonama, it doesn't change the legacy she leaves behind." మా నాయనమ్మ గారి జ్ఞాపకార్థ కూడికలో పాలు పొందలేకపోయినందుకు నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను. అయితే నేను పాలు పొందలేకపోవటం అనేది ఆమె ఉంచినటువంటి మాదిరి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. Over the last week, I have been reflecting on our memories together. గత వారం రోజులుగా ఆమెతో నాకున్నటువంటి జ్ఞాపకాలను గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. The time she would sing for us. ఆమె ఏ విధంగా పాటలు పాడుతూ ఉండేది. When she came to America. అమెరికా దేశం వచ్చినప్పుడు ఆమె ఎలా పాటలు పాడుతూ ఉండేది. And that she got to meet my daughter Paisley before she passed. ఆమె చనిపోక ముందు నా కుమార్తెను కూడా ఆమె చూసే అవకాశం దేవుడు ఆమెకి ఇచ్చారు.
Even though we didn't get to share a lot of time together, she was my grandma and she was invested in my life. ఆమెతో ఎక్కువ సమయం నేను నా జీవితంలో గడపకపోయినప్పటికీ మా నాయనమ్మగా నా జీవితం మీద ఆమె యొక్క ప్రభావం ఎంతైనా ఉంది. The most significant thing Nanama left behind is the direction she set our family in. ఆమె కుటుంబానికి ఆమె అందించినటువంటి మార్గదర్శకత్వం బహుశ్రేష్టమైనది. She was the first believer and that is now a heritage that will never be broken. ఆమె కుటుంబంలో మొట్టమొదటి విశ్వాసి. She shaped the lives of thousands and purely just because she believed. ఆమె అనేక వేల మంది జీవితాల మీద ప్రభావం చూపించింది కేవలము ఆమె యొక్క విశ్వాసము ద్వారా. Nanama saying yes to Jesus set the course for our life and she didn't even know it at the time. మా నాయనమ్మ యేసయ్యకి అవును యేసయ్య నిన్నే వెంబడిస్తాను అని చెప్పి ఆమె చెప్పినటువంటి మాట మా అందరి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, మమ్మల్ని ఎలా ముందుకు నడిపిస్తుందో ఆ రోజున ఆమెకి తెలియకపోయినప్పటికీ ఈ రోజున దాని ప్రభావాన్ని మనందరం చూస్తున్నాం. I often say I don't know where I would be without the prayers of my family, especially my Nanama. మా నాయనమ్మ గారి ప్రార్థన సహకారం నాకు లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్నో నాకు తెలియదండి. She wasn't just my grandma. ఆమె కేవలం నాకు నాయనమ్మ మాత్రమే కాదు. She left an internal impact. ఆమె నా మీద ఎంతో అంతర్గతమైనటువంటి ప్రభావాన్ని కనబరిచి వెళ్ళిపోయారు. What strikes me most is some of her parting words to my dad. మా నాన్నగారికి ఆమె చెప్పినటువంటి ఆమె వెళ్ళిపోయే ముందు చెప్పినటువంటి కొన్ని శ్రేష్టమైన మాటలు నా మీద చాలా ప్రభావాన్ని కనబరిచాయి. To care for the poor. పేదల గురించి పట్టించుకో. That's who she was. ఆమె జీవితం అంతా కూడా పేదలను పట్టించుకుంటూనే జీవించింది. She was determined to serve those who didn't have as much and that's something we can all learn from. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చే విషయంలో ఆమె చాలా ఎక్కువగా శ్రమ పడుతూ ఉండేవారు. అది ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. I'm grateful for the time we shared together and for her prayers. మరి ఆమె యొక్క ప్రార్థనలను బట్టి ఆమెతో కలిసి నేను పంచుకున్నటువంటి సమయాలను బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. And I know I will see her again in heaven. నిశ్చయంగా ఒక రోజు నా పరలోకంలో ఆమెను చూస్తానని నేను నమ్ముతూ ఉన్నాను. So this isn't goodbye, it's see you soon. నాయనమ్మ బై బై, తప్పకుండా త్వరలో కలుసుకుందాము. I'm grateful to be here today to celebrate the life of my Nanama. మా నాయనమ్మ గారి జీవితాన్ని గురించి ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడానికి మీ మధ్యలో ఉండటం చాలా సంతోషంగా ఉంది. A woman of deep faith. లోతైనటువంటి విశ్వాసము కలిగిన స్త్రీ ఆవిడ. Even though I didn't get to see her every day like many of you, మరి మీ అందరి వలె రోజు ఆమెను చూసేటువంటి అవకాశం నాకు దొరకకపోయినప్పటికీ the few times we were together left a lasting impression. ఆమెతో గడిపినటువంటి కొద్ది సమయాలు నా జీవితం మీద ఒక శ్రేష్టమైనటువంటి ప్రభావాన్ని కనబరిచాయి. When I think of her, I remember how she would pinch my cheeks whenever she saw me. నేను ఆమె గురించి ఆలోచించినప్పుడల్లా ఆమెను చూసినప్పుడు ఆమె నా బుగ్గలు ఎలా పట్టుకుని లాగేవారో నాకు వెంటనే గుర్తొస్తుందండి. How she would boil peanuts, eat them with my sisters. మరి ఆమె ఉడకబెట్టిన వేరుశనగ పప్పులు మాకు పెడుతూ ఉండేది. But most of all, I picture where she sat after church, constantly surrounded by a crowd of 30 women. సంఘంలోకి వెళ్ళినప్పుడు అమ్మ చుట్టూ కనీసం 30 మంది స్త్రీలు ఉండటం సునీత చూసిందంట. All of them were eagerly seeking her wisdom and guidance. వారందరూ కూడా నా అమ్మ యొక్క జ్ఞానం కోసం, వివేచన కోసం వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. Her strong faith had such a pull that it attracted people. అమ్మకు బలమైన విశ్వాసం ఉండటం కారణంగా అనేక మంది ఆమె వైపు ఆకర్షితులయ్యారు. Who were hungry for the nourishment she freely offered. అనేక మంది ఆకలితో ఉన్న వారికి ఆమె పోషించింది. Just yesterday, I spoke with my tata. నిన్న మా తాతగారితో నేను మాట్లాడాను. He reminded me that though Nainama isn't returning to us, మా తాతగారు చెప్పారు, నాయనమ్మ మన దగ్గరకు తిరిగి రాదు, that we will one day join her. కానీ మనము ఒకరోజు నాయనమ్మను కలుసుకోబోతున్నా అని తాతగారు చెప్పారు. He said she's asleep now, waiting for us to awaken to a new life in heaven. ఇప్పుడు నాయనమ్మ నిద్రపోతాయింది, మరొక రోజు తిరిగి లేవబోతుంది నిద్ర నుంచి. This is the hope that we find in Jesus Christ. మరి యేసుక్రీస్తు ద్వారా అటువంటి గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. Our time here is brief and uncertain. మరి ఇక్కడ ఎంతకాలం ఉంటామో అది మనకు తెలియదు. ఇక్కడ ఉన్న సమయము అనిశ్చితతో కూడిన సమయము. We must live with an eternal view because once our eyes close,
our chances to make a difference vanish in an instant. మరి ఇక్కడ ఉన్నంతగానే మనకు అవకాశం ఉంది. ఒకసారి కన్ను మూసిన తర్వాత మనసు మార్చుకోవడానికి, జీవితం మార్చుకోవడానికి అవకాశాలు ఉండవు. I find peace knowing that my నాయనమ్మ resides in heaven. మరి మా నాయనమ్మ గారు పరలోకం ఉందని నేను సమాధానాన్ని కలిగి ఉన్నాను. It's a testament to her unwavering faith. ఆమె గొప్ప అచంచలమైనటువంటి దృఢమైన విశ్వాసం కలిగి ఉన్న స్త్రీ. I wanted to share this verse with you as a challenge. మరి మీ అందరికీ సవాలుగా ఒక వచనాన్ని మీకు తెలియజేస్తాను. So we fix our eyes not on what is seen, మరి దృశ్యమైన వాటి మీద మన దృష్టి ఉంచకుండా but on what is unseen. మరి అదృశ్యమైన వాటి మీద మన దృష్టి ఉంచాలి. Since what is seen is temporary, ఎందుకంటే దృశ్యమైనవి చూసారా, అది తాత్కాలికమైనవి. but what is unseen is eternal. కానీ అదృశ్యమైనవి నిత్యత్వముతో కూడినవి. Thank you. థ్యాంక్ యూ. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరము. అటువంటి నీతివంతమైనటువంటి ఒక ఘనమైనటువంటి స్త్రీని జ్ఞాపకం చేసుకోవడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. 1990 సంవత్సరంలో మా ఇద్దరికి అమెరికా దేశంలో వివాహం అయింది. వివాహం అయినప్పటి నుంచి మేము అమెరికా దేశంలోనే ఉన్నాము. ఏదో అప్పుడప్పుడు చుట్టం చూపుకి వస్తూ ఉన్నప్పుడు వస్తే ఒక 2 వారాలు అంతకంటే వచ్చేవాళ్ళం కాదు. కానీ దైవ సేవకురాలతో నా యొక్క సత్సంబంధం ఎప్పుడు ఆరంభమైందంటే 2017 సంవత్సరంలో ఎప్పుడైతే దేవుడు మాట్లాడి భారతదేశానికి తిరిగి రమ్మని చెప్పారో అప్పుడు ఇక్కడికి వచ్చాము మేమిద్దరము. పాస్టర్ గారు ముందు వచ్చారు, తర్వాత నేను వచ్చాను. 2017 నుంచి ఇప్పటి వరకు నా యొక్క సత్సంగము ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా కలుసుకుంటూనే ఉండేవాళ్ళము. సేవలో ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఒక 30 years అమెరికా దేశంలో ఉండి వచ్చారు. మీకేమీ తెలీదు అని చెప్పి ఎన్నో సూచనలు, సేవలో ఎలా ఉండాలి, సేవకురాలుగా నువ్వు ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఎలా ప్రవర్తించాలి, ప్రజలను ఎలా అర్థం చేసుకోవాలి, ప్రజలను ఏ విధంగా నువ్వు వివేచించాలి, అంతేకాదు ప్రజలను ఏ విధంగా ప్రేమించాలి అనేది ఆమె చాలా తరచుగా చెప్తూ వచ్చేవారు. నేను ఒక 4 విషయాలు మాత్రమే మీతో పంచుకుంటాను. మొట్టమొదట నేను గమనించింది దైవ సేవకురాలి జీవితంలో ఏంటంటే ఆమె ఉమెన్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. ఇప్పటి వరకే చాలామంది పంచుకున్నారు ఆమె యొక్క విశ్వాసం గురించి. నేను కూడా గమనించింది అదే. ఏంటంటే ఎన్నో సంవత్సరాల క్రితము దేవుడు పిలిచాడు. ఆ పిలుపుని బట్టి ఎప్పుడూ కూడా వెనకంజ వేయలేదు, వెనుకకు తిరిగి చూడలేదు. కానీ విశ్వాసముతో కష్టమైన, నష్టమైన, ఎండైనా, వానైనా, లేమైనా, ఏదైనా సరే విశ్వాసంతో దేవుడిచ్చినటువంటి పిలుపుని బట్టి ఆమె ముందడిగే వేశారు. కానీ ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అందుకని ఆమె విశ్వాసము ఎంత గొప్పదో నేను నేర్చుకున్నాను. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనే విశ్వాసంతోనే ముందుకు సాగిపోయారు. రెండవదిగా ఏంటంటే ఉమెన్ ఆఫ్ ప్రేయర్. చాలామంది చెప్పారు కదా, ప్రార్థనా జీవితం, ప్రార్థించేటటువంటి స్త్రీ. ఎప్పుడైనా సాయంత్రం పూట నా భర్త గారు ఫోన్ చేసి అమ్మ ఏం చేస్తున్నావు అని అంటే ఇప్పుడే కుటుంబ ప్రార్థన ముగించాము చిన్న అని చెప్పేవాళ్ళు. అది చివరి వరకు కూడా ఆ కుటుంబ ప్రార్థన అనేది వీళ్ళ చిన్నప్పుడు ఆరంభమైన కుటుంబ ప్రార్థన ఆమె అంత్య దినము వరకు కూడా కుటుంబ ప్రార్థన జరుగుతూనే ఉండింది అని చెప్పేవారు. మీ పిల్లల కోసము, మనవాళ్ళు మనవరాళ్ళ కోసము, ఏ దేశంలో ఉన్నా సరే కూతురు, కోడళ్ళు, కొడుకులు అందరి కోసము ప్రార్థన చేశామని ఒక్కొక్కసారి లిస్ట్ అంతా చెప్పేవారు ఎవరి కోసం చేశారో. అప్పుడు అనేవాళ్ళు మరి నా సంఘం కోసం, సేవ కోసం చేయలేదని, దానికోసము చేసి అన్నిటి గురించి చేస్తూనే వచ్చేవారు. విజ్ఞాపన బాగా చేసేవారు, ప్రార్థన చేసేవారు. పిల్లల కుటుంబాలే కాదు కానీ సంఘం కూడా అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాలని చాలా తపన పడుతూ ఉండేవారు. దానికోసమే ప్రార్థన కూడా చేసేవారు. మూడవదిగా షీ వాజ్ ఎ ఉమెన్ ఆఫ్ పేషెన్స్, అంటే సహనము కలిగినటువంటి స్త్రీ. ఎప్పుడు ఒక సనుగుడు కానీ గొడుగుడు కానీ ఎప్పుడు నేను వినలేదు. ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఒడిదుడుకులు గుండా వెళ్ళినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా నెగిటివ్గా మాత్రము మాట్లాడేవారు కాదు. కానీ ఆ యొక్క కష్టాల్లోంచి, నష్టాల్లో నుంచి ఏమి పాఠాలు నేర్చుకున్నారో మాకు చెప్తూ ఉండేవారు. అంతేకాదు ఎంత అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేను ఇంత పరిచర్య చేశానే, ఇంత కష్టపడ్డానే అని చెప్పి ఎప్పుడూ కూడా సనగడం అనేది మేము వినలేదు. ఎప్పుడూ కూడా
ఆత్మ పరిశీలన మాత్రమే చేసుకున్నారు, కానీ సహనంతో ఓర్పుతో భరించాలంటే కష్టంగానే ఉంది. అయినప్పటికీ దేవుడు పంపిందాన్ని నేను భరిస్తానని అన్నారు, కానీ ఎప్పుడూ కూడా సనిగడం మేము వినలేదు. ఎందుకంటే చాలా క్లోజ్గా చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. దూరంగా ఉన్న మీరందరూ అనుకోవచ్చు అంత కష్టం వస్తే ఏమి ఒక్కసారి కూడా మేము నెగిటివ్ మాట అనేది తన అనారోగ్యం గురించి మేమైతే వినలేదు ఆమె నోట్లో నుంచి. చివరిగా 4వది ఏంటంటే షీ వాజ్ ఉమెన్ ఆఫ్ హాస్పిటాలిటీ. అదే సాక్ష్యాలు మనం చాలా విన్నాం. ఆతిథ్యం ఇచ్చేటటువంటి స్త్రీ. లూదియా ఏ విధంగా అయితే తన యొక్క హృదయాన్నే కాదు కానీ తన యొక్క గృహాన్ని తెరిచిందో ఆ దైవ సేవకురాలు కూడా అదే పని చేసింది. ఇంటికి వెళ్తే రోజు వెళ్ళినా సరే, మేము రోజుకు 2-3 సార్లు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి చేతిలో పెట్టి తినండి 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 అని తినే వరకు ఊరుకునేవారు కాదు. తినకపోతే మాత్రం ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే తృప్తిగా తిని లేకపోతే కనుక పట్టుకెళ్ళి చిన్ని అని చెప్పి చేతిలో అన్న పెట్టి ఇచ్చేవారు. మాకొక్కరికే కాదు, పిల్లలమని ఎవరు వచ్చినా సరే, విశ్వాసులు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే అటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చి పంపించేవారు. అంత ప్రేమను చూపించేవారు. చివరికి నాతో చెప్పింది ఏంటంటే, జ్యోతి, సంఘంలో ఎంతోమంది వస్తారు, ఎన్నో రకాల ప్రజలు వస్తారు, నువ్వు అందరినీ ఒకేలాగా ప్రేమించడం నేర్చుకో. పెద్దాళ్ళైనా, గనులైనా, చదువురులైనా, పేదవారైనా, పామరులైనా సరే, ఎటువంటి వారినైనా సరే ఒకే విధంగా ప్రేమించడం అనేది మాత్రం నేర్చుకో. అదే సంఘం అంటే. అదేవిధంగా సంఘాన్ని మేము కూడా మరి ఆమె ఇచ్చినటువంటి సూచనల ప్రకారము మా జీవితాలని జీవిస్తూ సంఘాన్ని కడుతూ ఆమె యొక్క లెగసీని ఇంకా ముందుకు కొనసాగించాలని మా ఆశ. మీ అందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అమ్మ మంచి పోరాటం పోరాడింది. విశ్వాసం కాపాడుకొని తన పరుగుని తుదముట్టించింది. ముఖ్యంగా ప్రేయర్ టవర్లో అనేక మంది స్త్రీలు, సుమారుగా 70-80 మంది స్త్రీలు అనుదినము అమ్మ కోసం ప్రార్థన చేసేవారు, కన్నీరు కార్చారు. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. నా ఆశ ఇంకా 2-3 సంవత్సరాలు అమ్ముంటే బాగుండేది అనిపించింది. దానికోసం నేను ప్రార్థన చేశాను. కానీ దేవుని తన సంకల్పం ప్రకారము అమ్మను నిత్య గృహంలో తీసుకువెళ్ళాడు. దాన్ని బట్టి బాధగా ఉంది, కానీ అమ్మ దేవుని సన్నిధిలో ఉంది. ఇప్పుడు బాధ లేదు, భయం లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు. ఆయన సన్నిధిలో అమ్మ సంతోషిస్తుంది. నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ, మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.